కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి కనీసం 1,00,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పారని గుర్తు చేశారు బీజేపీ ఎంపీ ఈటెల. నాడు కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా రేవంత్ కనిపించారని అందుకే కాంగ్రెస్ కి ఓటేశారు. కానీ ఆ పార్టీ హామీలు చూసి కాదన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయులు హైదరాబాద్ ధర్నా చౌక్లో చేస్తున్న నిరాహార దీక్షకు బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన సొమ్ములను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆరోపించారు ఈటెల రాజేందర్. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, నీ డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే మొట్టమొదటి సంవత్సరం కావాల్సింది 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పిన 1,00,000 కోట్ల రూపాయలు చెప్పిన నేను ఆ రోజు చెప్పిన మొట్టమొదటి సంవత్సరం మాత్రం 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 కోట్లు కావాలి. రెండో సంవత్సరం నుంచి మాత్రం తప్పకుండా 40,000 50,000 కోట్లు కావాలని చెప్పి